సైంట్ నికోలస్ అనే ఆయన ఒక రోజు బాగా వినాలి, ఒక రోజు ఆ తండ్రికి తెలిసిపోతే ప్రజలందరికీ చెప్పేశాడో లేదా ఎలా వెళ్ళిపోయిందో మొత్తం మీద వెళ్ళిపోయింది. సైంట్ నికోలస్ చనిపోయిన తర్వాత 1809లో రికార్డెడ్ డేట్స్ ఇవి. 1809లో అయితే 18వ శతాబ్దంలో వెస్టర్న్ లివింగ్స్ 1809 బుక్ ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే ఒక బుక్ లో మళ్ళీ చెప్తాను రాసుకోండి. ఏదైతే ఉందో వాషింగ్టన్ లివింగ్స్ లేదా వెస్టర్న్ కల్చర్ లో వాషింగ్టన్ లివింగ్స్ అనేది 1809లో ఏ హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్ లో ఒక ఆయన ఆ బుక్ రాశాడు. నికోలస్ ను పోలిస్తే ఏమంటాడంటే, మళ్ళీ ఇలాంటి నికోలస్ లాంటి వారు మన దేశంలో పుడితే బాగుండు, పేదోళ్ళకి అండగా ఉండేవాడని ఒక బుక్ రాస్తాడు. నా మాట్లాడుతుందా? 2వ శతాబ్దంలో ఉన్న క్యారెక్టర్ని, అంటే 2వ శతాబ్దంలో నికోలస్ ని ఇన్స్పైర్ గా తీసుకుని 2వ శతాబ్దంలో ఉన్న నికోలస్ ని మాదిరిగా తీసుకుని ఇలాంటి వారు మళ్ళీ పుడితే బాగుండని ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ లో ఒక క్యారెక్టర్ తయారు చేస్తాడు. ఆ క్యారెక్టర్ లో వచ్చిన వ్యక్తే మళ్ళీ నికోలస్ అనే క్యారెక్టర్ 18వ శతాబ్దంలో తెర మీదకి వస్తుంది. ఇప్పుడు 18వ శతాబ్దంలో, ఈ 18వ శతాబ్దంలో నికోలస్ బాగా, నికోలస్ అన్న ఆయన 18కి లేడు, 18కి ఎప్పుడో చనిపోయాడు. ఈ 18వ శతాబ్దంలో ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారు. ఇప్పుడు మనం ఉన్నామండి, క్రైస్తవ చరిత్ర మనం మాట్లాడుకున్నప్పుడు బర్నబా లాంటి వాళ్ళు మళ్ళీ ఉంటే బాగుండు అనుకుంటామా? అలా అనుకున్నప్పుడు బుక్ రాసి అనుకున్న బర్నబాని ప్రస్తావిస్తే ఇదిగో ఈయన ఈ తరం బర్నబా అంటాంగా. అలాగే ఈ బుక్ లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి కనుక హిస్టరీ ఆఫ్ న్యూయార్క్ అనే బుక్ లో ఈ బుక్ లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి ఈయన పేరుని లేదా ఈయన క్యారెక్టర్ ని ఆ క్యారెక్టర్ కి బాగా హైలైట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఆ బుక్ లో ఆ క్యారెక్టర్ హైలైట్ అయింది. మళ్ళీ నికోలస్ లాంటి వస్తే బాగుండు, దేశం బాగుండు, పేదోళ్ళు అండగుండు అన్నప్పుడు ఈ నికోలస్ అనే క్యారెక్టర్ ఈ బుక్ లో క్యారెక్టర్ హైలైట్ అయిపోయింది కనుక తర్వాత మరొక ఆయన వచ్చాడు. ఆయన పేరు క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన నికోలస్ అనే ఆయన మీద పద్యం రాశాడు. ఇది ఎప్పుడు రాశాడు? 1822లో రాశాడు. మళ్ళీ చెప్తున్నాను, క్లెమెంట్ కర్క్ మోర్ అనే ఆయన 1822లో ఒక పద్యం రాశాడు. ఎవరి మీద? నికోలస్. ఇప్పుడు ఏ నికోలస్? ఈ బుక్ లో రాసిన నికోలస్ కొరకు, అలాగే 2వ శతాబ్దం నికోలస్ కొరకు ఒక పొయిటిక్ గా ఒక ట్యూన్ లో ఒకటి రాశాడు అన్న, ఒక పద్యం రాశాడు. ఆ పద్యం ఎలాగేమంటాడంటే, ఆ పద్యంలో ఒకే ఒక లైన్ నేను చెప్తాను. ఆ పద్యం ఏమంటాడంటే, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఆదరిస్తాడు, ఈసారి వచ్చేటప్పుడు పెద్ద బ్యాగ్ పట్టుకొని, చాలా బొమ్మలు పట్టుకొని, చాక్లెట్లు పట్టుకొని, ఆదరణ ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్న వారికి అనేక వస్తువులు పట్టుకుని నికోలస్ రాబోతున్నాడని ఒక పద్యం పొగుడుతూ రాస్తారు. అలా వచ్చింది సంచి. అర్థమవుతుందా? అంటే పద్యంలో సంచి అలా వచ్చిందనమాట. అంటే అలా వచ్చిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ హైలైట్ అయింది. 18వ శతాబ్దంలో క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇప్పుడు పద్యం హైలైట్ అయింది. ఎప్పుడైతే హైలైట్ అవుతున్నాయో కార్టూన్స్ గీసే వాళ్ళు ఎక్కువైపోతారు, తెలుసు కదా. ఈ కార్టూన్స్ గీయడానికి అసలు ఎలా పెడదాం? పెద్ద బ్యాగ్, పెద్ద ఆయన, అందరిని ఆదరించడానికి ఎలా చూద్దాం, అసలు ఎలాగా ఊహిస్తే బాగుంటుందని ఒక కార్టూన్ ఇమేజ్ గీశారు. ఆ కార్టూన్ ఇమేజ్ నే క్రిస్మస్ తాత అన్నాం. అదే శాంటా క్లాస్. ఒకసారి చూపించాడు. అదిగో ఆయన. నిజానికి ఈయన లేడు. ఎవరు? ఇది ఊహ. ఇది ఊహ, అది నిజం. ఆ నిజమైన ఆయన క్యారెక్టర్ మైండ్ లో పెట్టుకుని ఈ పద్యంలో మాట్లాడిన పద్యంలో పెద్ద బ్యాగ్, పెద్ద సొక్కు, మనకు బొమ్మలు తెస్తున్నాడు, చాక్లెట్లు తెస్తున్నారు. అందుకే చాక్లెట్లు చల్లుతారు, బొమ్మలు తెస్తారు. ఇలాంటివన్నీ ఊహించుకుని ఇలాగ ఒక డిజైన్ చేసాడు. ఈ బొమ్మ వేసిన ఆయన ఎవరంటే, ఆర్టిస్ట్ ఎవరంటే థామస్ నాస్ట్ అనే ఆయన వేశాడు. ఎవరు? థామస్. ఇది ఎప్పుడు వేశాడు? 1862. అంటే బొమ్మలు పట్టుకున్నట్టు, చాక్లెట్స్ పట్టుకున్నట్టు, చాలా మందికి ఏదో గుర్తు తెలియని ఒక పెద్ద ఆయన వచ్చి అందరికి పంచుతున్నట్టు ఊహించి థామస్ అని ఆయన గీసిన బొమ్మే చెప్పండి, శాంటా క్లాస్ అనే బొమ్మ. గుర్తుపెట్టుకోండి. నికోలస్ వేరు చెప్పాలి, ఊహా చిత్రం వేరు. ఊహా చిత్రంలో క్యారెక్టర్ ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? ఎవరుంటే బాగుంటుంది అనుకున్నారు? సైంట్ నికోలస్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని ఊహించుకొని ఇలాంటి తాతయ్య మనకుంటే బాగుండని ఎప్పుడైతే దీన్ని హైలైట్ చేశారో మెయిన్ మ్యాగజైన్స్ లో, మెయిన్ ఎడిషన్స్ లో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియాలో ఈ బొమ్మ హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు ఒరిజినల్ బొమ్మ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది చూడడము. ఒరిజినల్ ఆయన గీసిన బొమ్మ ఒరిజినల్ గా ఒకటి ఉంటుంది, పంపించాను నీకు లింక్. ఒరిజినల్ గా ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఆ బొమ్మకు తగ్గట్టే ఇప్పుడు అప్డేట్ గా డ్రెస్లు వేసుకున్నారు. ఎర్ర డ్రెస్, ఆ లైట్ గా ఈ వైట్ కలర్ బార్డర్,
ఈ పెద్ద చంచి. మీకు మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ మీకుంటే ఒరిజినల్ ఇమేజ్ నేను పెట్టాను, లింక్ పెట్టాను, ఒకసారి మళ్ళీ పెడతాను చూడు. ఆ ఒరిజినల్ ఇమేజ్ మనం చూస్తే మనకు అర్థం అవుద్ది. సింగిల్ లింక్ ఉంది చూడు, అది అనుకుంటా ఫస్ట్ది కదా అది. ఓకే రైట్, ఇదిగో పెట్టాను చూడు, ఇందులో సెకండ్ది నీకు మళ్ళీ కోట్ చేస్తాను చూడు. ఇది చూడండి. ఆ ఇమేజ్ని బట్టి శాంటాక్లాస్ అన్న ఆయన వచ్చాడంటే ఆయన గీసిన బొమ్మ అది. ఎగ్జాక్ట్ ఆయన ఎవరైతే గీసాడో అదే గీసిన బొమ్మ. అలా వచ్చాడు తాతయ్య మన దగ్గరికి. ఇప్పుడు చెప్పండి, బొమ్మలు పంచడం, చాక్లెట్లు పంచడం, అందరికీ చిన్న చిన్నవన్నీ ఇవ్వడం, ఇవి ఆనవాయితీగా బాగుంది అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుందని క్రిస్మస్ అనే ఈ ఫెస్టివల్లోనికి బుక్కుల్లో ఉన్న క్యారెక్టర్, చరిత్రలో ఉన్న క్యారెక్టర్, ఊహించిన ఆ ఊహా చిత్రం నిజంగానే కొరకు కొంతమందికి వేషాలు వేసి ఆ వేషాలు వేసిన వారిని వెస్టర్న్ కల్చర్ చర్చిల్లోనికి సరదాగా తీసుకొచ్చారన్నమాట. అలా తీసుకొచ్చిన అలవాటు అమెరికాలో స్టార్ట్ అయితే ఆ అలవాటు ఇప్పుడు అందరికీ వచ్చింది. అది చూడండి, అది ఒరిజినల్ బొమ్మ, అది గీసింది థామస్ గీసిన బొమ్మ చూసారా. ఎగ్జాక్ట్ అదే ఒరిజినల్ బొమ్మ. 1862 గీసిన ఒరిజినల్ బొమ్మ అది. అదిగో పక్కన చిన్న టాయ్, ఆ పక్కన మళ్ళీ చాక్లెట్స్, ఆ పక్కన ఏదో ఉన్నాయి, ఇంకా నాకు తెలియట్లేదు, అవన్నీ కనబడతాయి చూడండి. అలా ఊహించి గీశారనమాట ఆ బొమ్మనే. రాను ఏమైపోయారంటే తాతయ్య అందరికీ చాక్లెట్లు పెంచితే ఏదో బాగుంది ఈ క్యారెక్టర్, సరదాగా పిల్లలు కూడా ముచ్చట పడతారని చెప్పి చర్చిల్లోకి దాన్ని తీసుకొచ్చారు, అందరికీ ఇలా పంచుతున్నట్టు చేయనట్టు. నిజానికి అందరికీ మోటో క్యారెక్టర్ ఎవరిదంటే నికోలస్ క్యారెక్టర్. నా మాట్లాడకపోతే నికోలస్ క్యారెక్టర్. ఆ నికోలస్ క్యారెక్టర్ని ఆత్మీయంగా అంటే ప్రేమించారు కనుక, ఆత్మీయంగా ప్రేమించారు, ఎలాంటి దాతృత్వం కలిగిన క్రైస్తవులు మనకు ఉండాలని అనుకున్నారు కనుక ఈ క్యారెక్టర్ని తెర మీద తీసుకొచ్చినప్పుడు సరదాగా చర్చిలో తీసుకొచ్చారు. ఆ సరదా ఇప్పుడు కాస్త మితిమీరిపోయింది. ఇదే క్రిస్మస్ తాత లేదా శాంటాక్లాస్ వేషం ధరించుకొని, ఈ మాట నేను ఓపెన్గా అంటున్నాను, సినిమా సాంగ్స్ ట్యూన్స్ పెట్టుకొని అన్యజనుల మధ్యకు పోయి వాళ్ళని రేపుతూ వాళ్ళ మీద ఎటకారాలు చేస్తూ ఇదే వేషంలో ఉండి పిచ్చి డ్యాన్సులు వేస్తూ వాళ్ళ సంబరాల ముందు, వాళ్ళ బొమ్మల ముందు డ్యాన్సులు ఎలా వేస్తారో ఇదే శాంటాక్లాస్ పేరు అడ్డు పెట్టుకుని, ఈ ఊహా చిత్రాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు క్రిస్మస్ పేరు మీద ఈ కోతి చర్యలు చేస్తున్న వీళ్ళందరిని అంటానండి ఖచ్చితంగా నరకానికి పాత్రలండి. ఎందుకంటే నికోలస్ అన్న ఆయనకు ఒక దాతృత్వం కలిగిన వాడు, శాంటాక్లాస్ అనేది ఒక ఊహా చిత్రం. పెద్దలు అనేది చిన్నపిల్లల కొరకు తెచ్చిన ఒక చక్కటి ఒక పాత్ర మాత్రమే, అది జస్ట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే. పిల్లలకి ఇదిగో ఇలా పంచాలి, అందరికీ నేర్పించడానికి, ఒక అలాంటి పాఠాలు నేర్పించడానికి తీసుకొచ్చిన ఒక ఉత్తమమైన ఊహా చిత్రం. అలాంటి దాన్ని ఈరోజు చెత్త సాంగ్స్ పెట్టుకుని ఎగురుతూ కింద మీద పడి అసభ్యకరమైన నృత్యాలు వేస్తూ ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఎవరు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనిపిస్తుంది. అంటే వీళ్ళకి హిస్టరీ తెలియదు, బేసిక్స్ తెలియదు, బైబుల్ తెలియదు, ఏమీ తెలియదు, క్రిస్మస్ అంటే ఏంటో తెలియదు, బాధ్యత తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఎకిలి ఎదవలందరూ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎకిలి ఎదవలందరూ, పనికి మాలిన సన్నాసిగాళ్ళందరూ ఇలాంటి డ్రెస్ అప్ వేసుకుని ఈ కోతి చర్యలు చేస్తుంటే అదొక పెద్ద ఎంటర్టైన్మెంట్, ఇది ఒక క్రిస్మస్ స్నేహం అనుకుంటున్నాం. అగ్గిటి వెళ్ళండి ఇలాంటి వాళ్ళందరికీ నన్ను అడిగితే. ఎగిరి చర్యలు చర్చా లేకపోతే సంత? ఇది ఎకిలి చర్యలు చేయడానికి సంత చర్చ? అరే నికోలస్కి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ నికోలస్ ఇన్స్పైర్ అయిన బుక్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ బుక్లోంచి ఇన్స్పైర్ అయిన కార్టూన్ వేసిన వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక దాతృత్వమైన ఒక క్యారెక్టర్ హైలైట్ చేశారు. నువ్వు లింగులింగమైన ఆశ సాకెట్లు వేసుకుని ఎవరిని అడవాడు చేద్దామనరా అని అడుగుతున్నాను నేను. ₹10 సాకెట్లు వేసుకుని వచ్చి అలా జల్లి నడుతున్నాను. ఈసారి ఇలా కనపడినప్పుడు కూర్చోబెట్టి ఆ క్యాప్ తీసి ఎవరైనా నువ్వు బాప్టైన్ తీసుకున్నా అడగాలండి ఖచ్చితంగా. నేను ఈ ముఖానికి రక్షణ లేదు, ఏమీ లేదు, ఏమి ఎరగదిద్దామన్నా అసలు ఈ శాంటాక్లాస్కి నికోలస్కి తేడా ఏంటని అడగాలి. యాసం వేసిన వాడిని. యాసాలు ఎక్కువైపోయాయి, దరిద్రాలు ఎక్కువైపోయాయి, ఇవన్నీ వచ్చేసాయి. రాను భయంకరమైన పరిస్థితులను తీసుకొచ్చేసారు. పట్టుకుని దరిద్రపు వ్యాసాలని తీసుకొచ్చి బయటపడేస్తారు. ఇంకా ఏం జరిగాయి కొన్ని విషయాలు వచ్చాయి. మళ్ళీ ఇంకా తెరలోకి ఏమొచ్చాయంటే ఈ ట్రీస్ అనేవి వచ్చే తర్వాత ఇంకో విషయం ఏదో నేను పాయింట్ మిస్ అయ్యాను, ఒకసారి నేను టచ్ చేస్తాను. ఇంకా మీకు అర్థం కావాలి అంటే కొన్ని విషయాలు నేను టచ్ చేస్తాను. ఈ శాంటాక్లాస్ విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లే కాదు, కొన్ని మిశ్రితంగా తయారైపోయిన కొన్ని దరిద్రపు అలవాట్లు ఉన్నాయి.
నెక్స్ట్ ఇంకా మనకు అర్థం కావాలి అంటే మనం మాట్లాడుకున్న వాటిలో ఈ క్రిస్మస్ క్యారల్స్తో పాటు ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను. ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈ 1223లో ఈయన ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్, ఈయన 1223లో స్కిట్లు వేయడం అనేది నేర్పించాడు. స్కిట్ అంటే ఏంటి? ఏ రోజుకి నైట్ వేయడం, వెనకాల సున్ని కట్టడం కాదు. ఎందుకంటే ఈ మధ్య ఏ రోజుకి నైట్ వేసేస్తున్నారు, ఇంకే గొడవ లేకుండా. ఏ రోజు నైట్ వేయడం ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే నైట్ వేయించాడికి అది నైట్ వేస్తారండి. నాకు ఎంత బాధ అయిపోయిందో, పవర్ఫుల్ క్యాండిడేట్కి నైట్ వేస్తారేంటని. గొర్రెలు కాపర్లు ఏమో కామెడీ యాక్టర్లు చేసి పడేస్తారు. అలాంటి స్కిట్లు వేయలేదు. 1223లో ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అని ఏం చేస్తాడంటే నెగిటివిటీ స్కిట్, అంటే మన సాంప్రదాయానికి అనుకూలంగా కొన్ని కథాంశాలు అంటే అనుకూలంగా ప్రజలకు అర్థమయ్యేలా ఇలా కొన్ని డ్రామాలు వేయాలి, ఇలా వేయాలని 1223లో ఇలాంటి డ్రామాలు వేసే విషయాలు తెర మీదకి హెల్దీగా తీసుకొచ్చింది నేనేనండి. ఎందుకంటే అప్పట్లో చదువులు తక్కువ, అర్థం అవడం తక్కువ, బైబిల్ అందరికీ దగ్గర రావడం కూడా తక్కువ. అలా టైంలో అందరికీ క్రీస్తు యొక్క సువార్త అర్థం కావాలని ఈ స్కిట్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది ఈయనే. అందుకే ఈ తర్వాత ఎప్పుడైతే ఈ స్టోరీస్ పుంకాలుగా మరియమ్మ, యోసేపు, ఏరోదు ఇలాంటి క్యారెక్టర్లు అన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో మరీ ఆ స్టోరీ నడిచిపోతుంటే ప్రజలకు బోరు కొట్టేస్తుందని అనుకున్నారో ఏంటో తెలియదు, కానీ మధ్యలోకి సాంగ్స్ తెచ్చారనమాట. ఏం తెచ్చారు? సాంగ్స్, గీతాలు. అంటే ఇవి ఏ గీతాలు పేరెట్టారు వాటికి? ఇవి ఏం సాంగ్స్ అంటే క్రిస్మస్ సాంగ్స్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఈ క్రిస్మస్ సాంగ్స్ అని వచ్చి. ఈ సాంగ్స్ ఏం చేశారంటే ఈ సాంగ్స్ పెట్టుకుని సాంప్రదాయానికి అనుకూలంగా క్రిస్మస్ పాటలు రాయడం మొదలుపెట్టారు. వీటికి తగ్గట్టుగా 1410లో సాంప్రదాయాలకు తగ్గట్టుగా పాటలు రాయడం మొదలుపెట్టారు. ఎలా పాడేవారంటే మనకి ఎలా పాడతారంటే ఇప్పుడు మనకు సాంప్రదాయమైన పాట ఉంటుంది, మీకు గుర్తుందో లేదు? మా ఇంటి పేరు పశువులు పాక, పక్కింటి పేరు ఒలీవ కొండ, ఎదురింటి పేరు ఒలీవ తోట. ఏ పాట ఉందో ఇప్పుడు సాంప్రదాయం పాట భలే ఉంటుంది. ఇక కొన్ని పాటలు ఉంటాయి చాలా సాంప్రదాయంగా, అంటే మనకు తగ్గట్టుగా రాసిన పాటలు ఉన్నాయి చూసారా, అలాగే అప్పుడు పాటలు రాసేవారు అనమాట. అంటే మనకు అర్థమవుతున్న విషయాల్లో మనకు అర్థం కాని విషయాన్ని చొప్పించి దానికి ఒక ట్యూన్ ఇచ్చి దాన్ని ఒక పద్యంలాగా రచనలా పెట్టి సువార్తను అందులో చొప్పించి నడిపించేవారు. అలా చక్కగా హెల్దీగా ఆ రోజుల్లో తీసుకొచ్చారు. ఈరోజు ఆ సొక్క ఎందుకు పుట్టిందో తెలియదు, వీడికి సందడి ఎందుకు వచ్చిందో తెలియదు, వీడు ఎందుకు ఎగురుతాడో తెలియదు, ఏటో ఆడాడో తెలియదు, ఆ పొగ ఎందుకు వస్తుందో తెలియదు, ఆ లైట్ ఎందుకు ఆరిపెత్తాడో తెలియదు, గొడవ ఏంటో తెలియదు. ఈ సిగ్గులేని ఆఫ్ డ్రెస్ వేసుకుని ఎగురులాట్లేట్టు మనకి ఏం అర్థం అవ్వదు. సొక్క పుట్టింది అక్కడ పిక్క పుట్టింది బయట. ఇదే గొడవ, ఇదే బేస్లు, ఇవే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయిపోయింది తప్ప ఇందులో అడుగుతాను. ఇందులో ఒక మెసేజ్ ఏది? క్రిస్మస్ సాంగ్లో ఒక మెసేజ్ ఏది? ఈరోజు క్రిస్మస్ సాంగ్లో మెసేజ్లు ఉన్నాయా? ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. క్రిస్మస్ సాంగ్లే కాదు, మామూలుగా మనకి క్రిస్టియన్ ట్రెడిషనల్ సాంగ్స్ లో కూడా మెసేజ్ ఉందా? బేస్ ఎక్కువైపోయింది, అడావడి ఎక్కువైపోయింది, అనవసరమైన మ్యూజిక్లు ఎక్కువైపోయినాయి, వెళ్ళాల్సిన వాక్యపు భాగం రచన లైన్స్ తక్కువైపోయినాయి. అందుకే వాళ్ళు హెల్దీగానే స్టార్ట్ చేశారు. రాను క్రిస్మస్ పాటలు బయటోళ్ళు పాటలు లాగే తయారయ్యాయి. ఇంకా ఏం చేయాలి? ఇక్కడి నుండే 1410 నుండే ఇక్కడి నుండే ఈ ఏదికల మీద వేసే నాటికలు కాస్త, ఈ ఏదికల మీద పాడే పాటలు కాస్త మెల్లగా ఈదుల్లోకి వెళ్ళి పాటలు పాడుతూ డ్యాన్స్లు వేయడం, ప్రోగ్రాం చేయడం మొదలెట్టారు. ఆ వీధుల్లోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈదెక్కి ఏ రంగం చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చే ట్రెడిషన్స్ అన్నీ, క్యారెల్స్ ఎలా వచ్చాయో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శాంటాక్లాస్ ఎలా వచ్చాడో మనకు అర్థమవుతుంది. నికోలస్ ఎవరో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు అర్థమవుతుంది చెట్టు, క్రిస్మస్ ట్రీ. అసలు దీని గొడవ ఏంటి, ఈ క్రిస్మస్ ట్రీ గొడవ ఏంటి? ఒకసారి వీలైతే దాన్ని ఏమన్నా ఇమేజ్ ఉందా క్రిస్మస్ ట్రీ? ఒకసారి దాని ఇమేజ్ చూద్దాం, ట్రీ కోసం ఒకసారి చూద్దాం. క్రిస్మస్ చెట్టు మనల్ని మన వాళ్ళు ఏం పెడతారంటే ఏది పడుతుంది పెట్టేస్తారండి. ఏది గుబురుకుంటే దానికి పెట్టేస్తారు లైటింగ్, దానికి పెట్టేస్తారు 4 స్టార్లు. ఇంకా ఆ చెట్టు ఈ చెట్టు కాదు, దానికి ఒక చెట్టు, దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక కథ ఉంది. కథ అంటే కథనం ఉంది, దానికి అన్య సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది వైరల్గా క్రిస్మస్ చెట్టు కోసం. అదైతే కాదండో, యావే చెట్టు ఇలాగున్నావు ఏంటని అడిగితే నాకు ఎవరు లేరని అన్నదా. చెట్టు మాట్లాడుతుందా? అది కాదు స్టోరీ.
దీనికి ట్రెడిషనల్గా ఒక విషయం ఉంది. ఏముందంటే నిజానికి నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇంకా కొండసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసే ఒక చెట్టు ఉంటుంది. అది సర్వీస్ చెట్టు కాదు. మనం సర్వీస్ చెట్టు పెడతారు, ఆ చెట్టు కాదు. ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, నేను మర్చిపోయాను రాసుకోవడం. ఆ చెట్టు ఎక్కువ అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది. చూదుగా ఇలా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ చెట్టు. అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది. ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకే కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏమి నమ్మకాలు ఉంటే వాళ్ళ దేవతలు మొక్కుతూ, మనకి ఎలాగైతే ఇక్కడ చెట్లు మొక్కుతారో అక్కడ కూడా చెట్లు మొక్కుతారు. ఆ దేవతలకు మొక్కుతూ, ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు రప్పించాలో, ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు. ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే రోమేలు కూడా ఈ చెట్టుని, అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టును వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి మనకి ఎలా వచ్చింది చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి. వాదనలు ఏమున్నాయంటే, రిఫర్మేషన్కి మూలమైన మార్టిన్ లూథరన్ గారు ఉన్నారుగా, ఫైటర్. లూథరన్ గారి మీద ఒక కథ ఉంది, దానికి బేస్ రిఫరెన్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు అంటారు, నేనేం స్థిరపరచట్లేదు. లూథరన్ గారట ఈ ఏరియాలో, ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లూథరన్ గారు, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఇది ఈ ఏరియాలో వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు, ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు, అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట. బహుశా రోజు మెస్సయ్య పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఇంత గుబురుగా ఉన్నాయేమో అని. నా బిడ్డలకి నక్షత్రాలు, అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని గురించి చెప్పడానికన్నా నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ, నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని మార్టిన్ లూథరన్ గారు ఆ చెట్టు కొమ్మ నరికి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని నాకు మొత్తాబు చేయించి కొన్ని నక్షత్రాల్లా కట్టి ఆ నక్షత్రాలు చూపిస్తే, ఏంటి డాడీ లేదా ఏంటి అంకుల్ అని అడిగినప్పుడు, ఇవేంటంటే అమ్మ, ఆ రోజు క్రిస్మస్లో కూడా, అంటే మొదటి ప్రభు పుట్టుకలో నక్షత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఇలాగే అనడానికి ఒక డెమో చూపించడానికి పిల్లల కోసం పెట్టిన అంట అదొక స్టోరీ అంతే. హిస్టరీలో ఇంకేముంది దీనికి మూమెంట్ అంటే, బోనిఫేస్ అనే ఈయన కూడా ఒక సువార్థికుడు. ఈయన ఏం చేస్తారంటే జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్తాడు. ఈ జర్మన్ ట్రైబల్స్ సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బోనిఫేస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ సువార్త చెప్పడానికి వెళితే, ఈ చెట్లు మొక్కుతారు కదండి అప్పటికి అన్ని జనాంగం. వీళ్ళు మొక్కుతున్నప్పుడు చెట్లకి బలిచ్చేవారట, నరబలి, పిల్లల్ని నరబలి. ఆ చెట్టు దగ్గర అప్పుడప్పుడు మీరు గమనించారా, మన చెట్లకు కూడా కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, చెట్లకు బలేస్తారుగా. ఇలాంటి ట్రెడిషన్నే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ చెట్టుకి బలేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఫేస్ అనే ఎవాంజలిస్ట్ చూసి తట్టుకోలేకపోయాడు, ఈ చెట్టుకి మీరు బలిస్తున్నారు కనుక అందరూ చూస్తున్నారు సువార్త చెప్పి తప్పుడు పనులు ఎందుకు మీరు చేస్తారని ఆ చెట్టుని నరికేశాడంట. అక్కడ ఇదంతా జరిగిన స్టోరీకి అని చెప్తారు 16వ శతాబ్దంలో. అయితే ఆ చెట్టును ఎప్పుడైతే నరికేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ చెట్టు మొదల నుంచి మళ్ళీ వేరొక సిగురు వచ్చిందట. ఆ సిగురుని బేస్ చేసుకుని ఆ యెషయా గ్రంథం చిగురు అనే పదం ఉంటుంది చూసారా, దానికి దీనికి కలిపి ఓ క్రిస్మస్ మెసేజ్ చెబుతూ, మన కొరకు బలైపోవాల్సింది మీ పిల్లలు నా పిల్లలు కాదు, మన కొరకు బలైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన చనిపోయాడని దాన్ని బేస్ చేయడానికి ఇదిగో పిల్లలు ఎంతమంది చెట్టుని బట్టి మీరు చాలా మంది చంపేశారు కనుక ఇది ఒక చేదు జ్ఞాపకంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానని ఆ చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఒక డెమోగా పెట్టి వాళ్ళకి చెప్పేవాడంట. అలా వచ్చింది చెట్టు. అదే చూడండి, అన్యులు బాగా ఆచరించిన ఆచారాల్లో ఆ చెట్టు ఉంటుంది రోమిలికి. మనం ఎలాగైతే మామిడాకులు ఆకులు ఎలా కడతామో వాళ్ళకు కూడా ఇంటికి ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆ చెట్టుని ఎక్కువ వాడతారనమాట. అయితే ఆ చెట్టుకి బలి నైవేద్యాలు ఎక్కువ ఇస్తున్నారు కనుక అది తప్పుడు విధానం, దీన్ని కాదు, ఇదిగో మనం చేయాల్సిన ఇది కాదు, ఈ తప్పుడు జ్ఞాపకాలకి మళ్ళీ ఉండకూడదు, మనం వెలిగే నక్షత్రాలుగా మారిపోవాలని దాన్ని ఈ విధంగా మార్చి, అంటే కొంచెం ట్రెడిషన్ మార్చి దాన్ని ఇలా చెప్పుకొచ్చారు అంతే తప్ప చెట్టుకు మొక్కమని కాదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ట్రీ కూడా ట్రెడిషనల్గా వచ్చిందే, శాంటా క్లాస్ కూడా ఊహించి ట్రెడిషనల్గా వచ్చిందే చెప్పాలి. సెయింట్ నికోలస్ హిస్టరీలో మూమెంట్ నేను అడుగుతాను, ఎక్కడన్నీ ఇవి బైబిల్లోంచి వచ్చినాయండి? అలా వచ్చాయి కొన్ని అలా వస్తాయి. ఇప్పుడు 2024లో ఉన్నామండి, ఇంకో నెల పోతే 2025లోకి వెళతాం. ఇంకో 20 ఏళ్ళు పోయిందనుకోండి
ఇంకో 25 సంవత్సరాలు పోతే 2050కి వెళ్తాం. 2050కి ఎంత అప్డేట్ అయిపోతుంది ఈ ప్రపంచం. అప్పటికి ఇంకెన్ని వస్తాయో మనకు తెలియదు. అలా వెళ్ళే కొలిది ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే అది తప్పు అనిపిస్తుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే పర్లేదులే అనిపిస్తుంది అనమాట. అలా వచ్చినాయి ఇవన్నీ. మీకు ఉదాహరణ చెప్తాను. రేడియో వచ్చిన కొత్తలో అంట క్రైస్తవులు రేడియో వినకూడదు అనేవారట. రేడియో అంటే అది సాతాను, వినకూడదు అనేవారట. కానీ రాను ఆ రేడియోలోనే సువార్తలు చెప్పారు. టీవీ వచ్చిన కొత్తలో అనేవారట క్రైస్తవులు చెప్పండి టీవీ చూడకూడదు అన్న. రాను ఆ టీవీలోనే సువార్తలు చెప్పడం. అంటే ట్రెడిషన్స్ అనేవి లేదా కల్చర్తో పాటు ట్రెడిషన్స్ అనేవి ఎలా వచ్చేస్తాయంటే అలవాటు చేసుకుని దాన్ని కూడా మనం ఎలా మలుచుకుంటాం, సువార్త బేస్మెంట్లుగా మలుచుకుంటాం. అలా పెద్దలు అంగీకరించారు. మరి మీ ఒపీనియన్ ఏంటన్నా అని నన్ను అడిగితే నాకు ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ ఏంటంటే ఈ చెట్టుకి మొగ్గకూడదు, ఈ చెట్టు అయినా శాంటక్లస్ అయినా ఇంకా వచ్చిన ఈ కొన్ని సాంప్రదాయాలు ఇవేవైనా నాకు తెలిసి ఇవేవి రక్షణ పోగొట్టవండి. నా ఫీలింగ్ ఇది. ఒకవేళ తప్పైతే నేను సరి చేసుకుంటాను. నాకు తెలిసి ఇవేమి రక్షణ పోగొట్టే అంత ప్రమాదకరమైనవి కదా. రక్షణ ఎప్పుడు పోతుందో చెప్పనా? అసలు క్రీస్తుని ఎలాగన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు. నీ ముఖానికి ఏడాదిలో ఒకసారి కూడా జ్ఞాపకం రావట్లేదు చూసావా? అసలు క్రీస్తు త్యాగము, బలి, ఆయన చిత్తము ఏది జ్ఞాపకం లేకుండా నిస్సారంగా అలా ఉండి వెళ్ళిపోతుందో చూసావా? నీకే ప్రమాదం, గుర్తుపెట్టుకో. ఏదో ఒక విధంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్ని పరిధులు మనకు అర్థం వల్ల ఇవి వాక్యాన్ని దాటి వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసి ఆపాలి. అందుకే మనం చూడండి, మనము క్రిస్మస్ అనే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. చర్చిలో మనం కూడా క్రిస్మస్ చేస్తాం. కానీ వీటన్నిటిని ఆ బౌండరీ దాటి లోపలికి రానిస్తామా? మన దగ్గర చెట్టు ఉండదు, పొట్టు ఉండదు, ఇంకా చెప్పండి పట్టేసుకున్న శాంటాక్లాస్ కూడా ఉండడు, ఎవరు ఉండరు. మరేముంటుంది మన దగ్గర అంటే చెప్పండి? సత్యము తప్ప ఇంకేం చెప్పం. క్రిస్మస్ ఎట్టినా సత్యమే చెప్తాం, గుడ్ ఫ్రైడే ఎట్టినా సత్యమే చెప్తాం, ఈస్టర్ ఎట్టినా సత్యమే చెప్తాం. అసలు నువ్వు ఏది పెట్టినా మన మోటివ్లో ఉంటే చెప్పండి వాక్యమే చెప్తాం అంతే. కాకపోతే జనాలకి ఆ ఫీల్ ఉంది కనుక డిసెంబర్ నెల వచ్చేసరికి అదో రకమైన ఫీలింగ్ వస్తుంది కనుక ఆ ఫీలింగ్ని ఏం డిస్టర్బెన్స్ చేయకుండా ఆ ఫీలింగ్లోనే క్రీస్తు ఎందుకు వచ్చాడో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. అయితే 2 వాదాలు వస్తాయి, ముగించేస్తాం. వెంటనే కొంతమంది ఏమంటారంటే అంతే బాగా చెప్పారు కానీ జేమ్స్ గారు ఇండైరెక్ట్గా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళని అన్నారు. వెంటనే నాకు రెఫరెన్స్ చూపిస్తారు. రెఫరెన్స్ చెప్పిన గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10-11 వచ్చిన చూడండి ఒకసారి. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి నేను భయపడుచున్నా. ఎన్ని రెఫరెన్స్ ఏం చేస్తారంటే భక్తులు అందరూ ఏమంటారు? మీ దినాలు, ఉత్సవాలు, మాంసాలు, ఇక రకరకాలవన్నిటినీ అంటే నెలలు, దినాలు, వారాలు ఇవన్నీ మీరు పాటిస్తున్నారు. దీనివల్ల ఏంటి? బైబిల్ అలా చెబుతుంది. అది వద్దని గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అన్నాడు. తగునా నీకు జేమ్స్ అని అడుగుతాను నేను టెక్స్ట్ మాట్లాడుతున్నాను. అసలు అక్కడ ఎక్కడైనా గలతీ పత్రికలో ఈ క్రిస్మస్ డే కోసం మాట్లాడా? ఆ పౌర్ణమి, ఆ అమావాస, ఈ దినాలు, ఈ ఆచారాలు గలతీ పత్రికలో మాట్లాడుతున్న టెక్స్ట్ ఏంటి చెప్పండి? ధర్మశాస్త్ర ఆచార కర్మకాండలు అవి పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం అంటే తెలుసుగా, పాత్ర బంధన. అవి ఏం పాటిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పునరుద్ధానం కాదు, ఇంకా విశ్రాంతి దినమే అంటారు వాళ్ళు. బాప్టిజం కాదు, ఇంకా సున్నతి అంటారు వాళ్ళు. గొర్రెల రక్తం, మేకల రక్తం అంటారు ఇంకా వాళ్ళు. ప్రభు రక్తాన్ని పక్కన పెట్టంటే అటు ధర్మశాస్త్రాన్ని, ఇటు సున్నతిని, అటు ధర్మశాస్త్రాన్ని, ఇటు రక్షణని రెండింటిని కలిపి పాటిస్తున్న వాళ్ళని పౌలు ఏమంటారంటే ఇంకా పాత్ర మొదలు పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారు? ఆ దినాలు అయిపోయాయి, ఆ గడియలు అయిపోయాయి, అవి గతించిపోయాయని ఆ పాత నిబంధన ఆచార కర్మకాండలని ఖండిస్తున్న టెక్స్ట్ లోని సందర్భం ఈ గలతీ పత్రిక. ఇది తెచ్చి ఎక్కడ కలుగుతున్నారు? దేనికి కలుగుతున్నారు? కాబట్టి మీ వాదన ఒకవేళ వాదన రైట్ అవ్వచ్చేమో కానీ మీ వాదనకి బైబిల్ సపోర్ట్ చేస్తుందని రెఫరెన్స్ చూపించడం అది ఉందాతనం అనిపించుకోదు. ఇది మొదటి ఆర్గ్యుమెంట్. సరే 100 వాళ్ళు ఏమంటారు? జేమ్స్ గారు సూపర్ చెప్పారండి, మీరు సూపరు, బైబిల్ ఇదే చెప్తుందండి అని మళ్ళీ అంటే ఇప్పుడు నేను 100 అని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదండో, నా గొడవ వదిలేయండి.
ఉందని చెప్పి వాళ్ళు ఏ రిఫరెన్స్ చూపించుకుంటారంటే రోమిలికి రాసిన పత్రిక. ఒకసారి చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక ముగించుకుందాం. 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని మంచి దినమును ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరచుకునవలెను. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు. తినువాడు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనక ప్రభు కోసమే తినుచున్నాడు. దీనికి వెళ్తారండి ఏమని? దినములు లెక్క పెడతాం అంటే మేము డిసెంబర్ 25 లెక్క పెడతాం అంటే ఎవరి కోసం లెక్క పెడుతున్నాం చెప్పండి? వదిన బట్టి ప్రభు కోసమే లెక్క పెడుతున్నాం. ప్రభు ఉన్నాడని లెక్క పెడుతున్నాం, ప్రభు పుట్టాడని లెక్క పెడుతున్నాం అంటారండి రిఫరెన్స్ చూపించి. మళ్ళీ అంటున్నాను, వాళ్ళ గలతీ పత్రికలో చూపించి వాళ్ళ ఉందాతనం ఎలా అయితే తగ్గించుకుంటారో ఇది చూపించి డిసెంబర్ 25 మేము చేయడం రైట్ అని ఈ రెఫరెన్స్ చూపించుకోవడం కూడా మనం ఉందాతనాన్ని చెప్పండి తగ్గించుకోవడం అవుతుంది. ఇక్కడ ఏంటి టెక్స్ట్ ఏంటి? ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని పాటించాలి, కొన్ని పాటించకూడదు. అందుకే వాళ్ళకి డెక్క ముక్క 2 రెక్కలు ఇవి ఉంటాయిగా, ఆ టెక్స్ట్ ఉంది. ఇంకోటి విగ్రహాల జోలికి పోకూడదనే సందర్భాలతో ఇంటర్నల్ అంటే ఇండైరెక్ట్ మీనింగ్ కూడా ఉంది అక్కడ. వాటిని గుర్తుపెట్టుకోండి, వాటి కోసం మాట్లాడుతున్న టెక్స్ట్ అది. వాటి కోసం అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ నువ్వు ఉపయోగించుకోవడానికి లేదు చెప్పండి, ఈ టెక్స్ట్ నువ్వు ఉపయోగించలేదు. ఇదంతా కాదని నువ్వు నాకు ఏదో తేల్సా, ఈ రోజు నన్ను సీరియస్గా నా ముఖం మీద ఏలేట్ నువ్వు నన్ను అడిగితే కొంచెం చెప్తాను నేను. వీట చెప్పిన క్రిస్మస్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? గలతీ పత్రిక కాదు, రామపత్రిక కాదు, మరి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శాంటాక్లాస్ కాదు, చెట్టు కాదు, ఇవేమీ కాదు, మరి ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే క్రిస్మస్లో త్యాగపూరితమైన కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యేసుప్రభు మళ్ళీ మరియమ్మ గర్భాన్న మోయడానికి పుట్టడు, మరియమ్మ గర్భంలోనికి ఇప్పుడు రాడు. మరియమ్మను ఇప్పుడు మోయడానికి కాదు, మరియమ్మను ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, మరియమ్మను ప్రతిరోజు ఆయన సిలువు మీద అసూలు బాసేంత వరకు మరియమ్మను పొడుస్తూనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితంలో వచ్చాడు. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఇక మళ్ళీ యేసుప్రభు పుట్టడు, యేసుప్రభుని ఇప్పుడు మన భుజాల మీద ఎత్తుకుంటాం, మనం త్యాగం చేస్తాం. మొదటి క్రిస్మస్లో అంటే క్రిస్మస్ అనకూడదు, మొదట ఆయన పుట్టుకలో కొన్ని క్యారెక్టర్ చాలా క్రియాశీలకంగా పోషించిన పాత్రలు మనకు కనబడతాయి. మొట్టమొదటి మనకు కనబడతారు, అర్ధాంతరంగా తన పెళ్ళి ఆగిపోయిన ఒక 17 ఏళ్ళ ఆడపిల్ల కనబడుతుంది. తన ప్రభు కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టింది చూసారా? అలాంటి ఆడపిల్ల మళ్ళీ కావాలి. మీ పెళ్ళిళ్ళు ఆపేసుకోమని నా ఉద్దేశం కాదు, అంత కమిట్మెంట్ అంటే దేవుని కొరకు మీ క్యారెక్టర్ని, దేవుని కొరకు మీ బలాన్ని, దేవుని కొరకు మీ టాలెంట్ని, దేవుని కొరకు మీ నాలెడ్జ్ని, దేవుని కొరకు పెట్టుబడి పెట్టే మళ్ళీ మరియమ్మ లాంటి వీర వనితలు కావాలి. ఇప్పుడు నేను దేవుని కోసం చదువుతాను, నేను దేవుని కోసం ఉద్యోగం కొడతాను, నేను దేవుని కోసం ఘనంగా ఉంటాను, నేను క్రైస్తవ బిడ్డనే ఘనమైన సాక్ష్యం కలిగి ఉంటాను, నేను దేవుని కొరకు జీవిస్తానికి కమిట్మెంట్ ఉన్న ఆడపిల్లలు కావాలి. ఇప్పుడు మరియమ్మలు కావాలి. మళ్ళీ చూస్తే ఎంత చక్కగా ఉన్న ఎవరండి ఈ పిల్లని కానీ పలానోళ్ళ పిల్ల కాదండి, తక్కువ ఆన్సర్ చెప్పాలి. క్రిస్టియన్ అందుకు అలా ఉందని చెప్పాలి, క్రైస్తవులు అందుకు అలా ఉంటుందని చెప్పాలి. నీ కట్టు బొట్టు, నీ మాట, నీ వ్యవహారం, నీ నడక, ప్రతి దాంట్లో నువ్వు క్రీస్తుని స్పష్టంగా చూపించాలి. ఆ రోజు గర్భాన్ని మోసి ప్రపంచానికి చూపించింది మరియమ్మ, నీ బతుకులో జీవించు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. వయసులో ఉన్న తల్లులకి. రెండవది, యోసేపు అనే అబ్బాయి ఉన్నాడు, కమిట్మెంట్ ఉన్న అబ్బాయి. తన మ్యారేజ్ ఒక్కసారిగా తన జీవితంలో ఎన్నో కళ్ళగా అన్నాడు, తన భార్యతో ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఒక్కసారి కళ్ళని ఆవిరైపోయాయి. కళ్ళకు రివర్స్ జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ కళ్ళకు పూర్తి ఆపోజిట్ నిందలు, ఇబ్బందులు, సమస్యలు. క్రీస్తును రక్షించడానికి, క్రీస్తును కాపాడడానికి, నిందలు మోయడానికి ఒక యవనస్తుడు ముందుకు వచ్చేసాడు. క్రీస్తును అలా కాపాడుకున్నాడు. ఆ గర్భంలో ఉన్నప్పుడు క్రీస్తును అలా కాపాడుకున్నాడు. నీ చర్చ్, నీ కళ్ళ ముందు ఇంత చర్చ్ ఉంది, ఈ చర్చ్ కొరకు నీ వయసుని, నీ బలాన్ని, నీ అందాన్ని, నీ యొక్క సమయాన్ని ఈ చర్చ్ కొరకు నువ్వు ప్రొటెక్షన్గా వాడగలవా? క్రీస్తును ప్రకటించడానికి సమాజం ఎదుగో, నా యవనేచ్ఛల నుండి నేను దూరంగా జరిగి, నా కళల నుండి నేను దూరంగా జరిగి, నా కోరికల నుంచి నేను దూరంగా జరిగి, ఇదిగో నా దేవుని కొరకు, ఇదిగో నా దేవుని యొక్క సువార్తకి ప్రొటెక్షన్గా నేను నిలబడతానని ఒక యోసేపులా మళ్ళీ నువ్వు ఉండగలవా? ఇది రియల్ క్రిస్మస్. మరి చూడు తన క్యారెక్టర్, యోసేపుని చూడు తన కమిట్మెంట్.
ఇంకెవరున్నారు? మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక పూట తినక గవర్నమెంట్ లెక్కల్లో లేనోళ్ళు, కనీసం ఎన్నికల్లో లేనోళ్ళు, ఏమాత్రం ఏ ఫంక్షన్కి సరిగ్గా పిలువబడని గొర్రెల కాపర్లు, సామాన్యం, ఏమాత్రం ఎవరికి లెక్కలేని వాళ్ళు, అలాంటి వారిని దేవుడు పిలుచుకుంటే రగిలి ఉజ్జీవంతో ఎగిరెగిరెళ్ళి సావుకి ఎదురు నిలబడి, ఆ రోజుల్లో దేవుడు పుట్టాడంటూ గట్టి మీద దేవుడు పుట్టాడని చెప్పడం, ఆ రోజుల్లో దేవుడు మెస్సయ్య నజరేతులో మరియమ్మ గర్భాన పుట్టాడు, ఆ నజరేతులో ఆ పేద కుటుంబంలో ఆ పల్లెటూరు అమ్మాయి గర్భాన పుట్టాడని, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు, దానికి మేమే సాక్షులమని అడ్వర్టైజ్మెంట్గా ఫైలెట్లుగా పరిగెట్టారు. వాళ్ళు ఇన్స్పైర్ చేసుకో, నేను చెప్పగలనా, నాకు అంత సీన్ ఉందా, ఇలాంటి దిగజారులు మాటలు మాడేసి నేను కూడా చెబుతానని గొర్రెల కాపులు పరిగెట్టారు. నేను కూడా ఎన్నుకోలేను వాళ్ళు. మీరు అనుకుంటారు మనకి ఏమాత్రం చదువు ఉందండి, మనకి ఏమాత్రం ఉద్యోగం ఉందండి, మనకి ఏమాత్రం టాలెంట్ ఉందండి, మనం ఎందుకండి, మనమేం చేయాలి, నిన్ను నువ్వు కొంగరేసుకోకు. ఎందుకంటే ఎన్నిక లేని వారు, చేతగానాలు, నీచులైన వారు, లెక్కల్లో లేని పాత్రలే దేవుడికి కావాలి. ఎందుకంటే ఏ మనుష్యుడు దేవుడి యొక్క అతిశయింపకుండానట్లు నత్తివారిని కూడా దేవుడు ఎంపిక చేసుకుని ఘనంగా వాడుకుంటాడు. నువ్వు రెడీయా అడుగుతాను, నువ్వు రెడీయా? ఏం చేస్తారు? వాళ్ళు బయటకు వెళ్ళి ప్రభు కొరకు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఏమని? పలుకులోకి వేస్తారని చెప్పారా? ఇక్కడే చెప్పారు. బయటకు వెళ్ళి దిక్కుమాల ఒక పానపని అడ్వర్టైజ్మెంట్ కొరకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, బొందకాలు అందరూ ఎగురుతున్నాడు దిక్కుమాల పలుకుల్లో క్యాసర్ ఉందని చెప్పడానికి. నీకు అడ్వర్టైజ్మెంట్ క్రైమ్ అప్పటి కోసం కాదు, నీ అడ్వర్టైజ్మెంట్ రకరకాల వాటి కొరకు కాదు. నీ అడ్వర్టైజ్మెంట్ ఎవరి కొరకు తెలుస్తున్నా? నీ రాయల్ ప్రీస్ట్ ఉన్నాడు, ఆయనే నీ రాజు అయిన యాజకుడు ఉన్నాడు, ఆయన కొరకు చెప్పు. ఎవరి కోసం చెప్తున్నారు అంటే నా రాజు కోసం చెప్తున్నాను. ఎవరి కోసం చెప్తున్నారా? నా ప్రభు అయిన యేసు కోసం చెప్తున్నాను. చెప్పు వెళ్ళే. అంతంత రోజు కూలీలు చిన్న పనులు చేసుకుని గొర్రెలు కాసుకుంటున్న వాళ్ళే సమస్తం వదిలి ప్రభు కొరకు పరిగెడితే, రోజు కూలీ చేసుకున్న వాడు వెనకాల సరైన అకౌంట్స్లో డబ్బులు లేనివాడు దేవుడి కొరకు అంత సువార్త చేస్తే మొదటి శతాబ్దం నీకు అన్నీ ఉన్నాయి, చక్కగా సుఖంగా సాగుతున్నాయి, 3 పూట్ల చక్కగా తింటున్నాం. ఏ గంట అయినా ఆయన గురించి ఈ క్రిస్మస్ సీజన్లో ఒక్కడికి సువార్త చెప్పిన దాఖలాలు ఉన్నాయి నీకు. ఎన్నికలో లేనోళ్ళు, మాసిపోయిన గడ్డాలు వేసుకున్న వాళ్ళు సువార్త చెప్పారు. ఏది నీ కడుపులో మధ్య కూడా కదలట్లేదు, నువ్వు ఎక్కడైనా సువార్త చెప్తున్నావా? మొదటి క్రిస్మస్లో ఏం తీసుకుంటావంటే మరియమ్మని చూడు, యోసేపుని చూడు, గొర్రెల కాపుని చూడు, ఇంకెవరున్నారు? సుమయోన్ అని ఒక ప్రవక్త ఉంటాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయన మాట చదువుతుంటే. ఒకసారి చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. యెరూషలేమునందు సుమయోను అనే ఒక ప్రవక్త ఉండును, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. సీనియారిటీగా నడుతున్నాను. వయసు మళ్ళీ ఎవరన్నా ఉంటే మీకు సవాల్ చేస్తున్నాను నేను. నీ ముందు ఇంత యువత పాడైపోతుంది, నీ ముందు ఇంత సమాజం పాడైపోతుంది, ఈదులో పాడైపోతుంది, నీ ఊర్లో పాడైపోతుంది, నీ గడ్డలు మెరిసాయి, నీ మీసాలు మెరిసాయి, నీ తల మెరిసింది. ఇంతమంది మెరుస్తుంటే నీ ఊరు రక్షణ కొరకు ఏ రోజన్నా నీకు సేవ కుట్టినట్టుందా? వయసు అయిపోయిన పెద్ద చూడు, ఎవరి కోసం బతుకుతున్నాడు? నా మనవడి కోసం, నా మనవరాల కోసం. ఎవరి కోసం బతుకుతాను అంటలేదండి ఆయన. ఎవరి కోసం బతుకుతున్నాడు చూడండి. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఈ ఊరు ఎప్పుడు బాగుపడుతుందో, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో, ఈ దేశానికి రక్షణ భాగం ఎప్పుడు దొరుకుతుందా అని ఆ సీనియర్ అలా కనిపెడుతున్నాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు ప్రవక్తలు కాకపోయినా కనీసం మీ ఊరు బాగుపడాలని ఇలాంటి సుమీల్ లాంటి ఆలోచన కలిగిన వ్యక్తులుగా మీరు పోషించగలరా? క్రియాశీలకంగా మీ పాత్రను పోషించగలరా? అలాగే చూడండి, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు అతను మరణము పొందడని అతడు పరిశుద్ధాత్మ. అదండి తన లైఫ్ మీనింగ్. ఈ ఊపిరి ఇంకా ఎవరి కోసం కొట్టుకుంటుంది, ఈ గుండె ఇంకా ఎవరి కోసం కొట్టుకుంటుంది, ఈ శరీరం ఇంకా ఎవరి కోసం పనిచేస్తుంది, ఈ చేతులు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, నీకు వయసు అయిపోయినా ఇంకా నడుస్తున్నావు, కర్ర వేసుకుని ఎవరి కోసం నడుస్తున్నావు అంటే ఆయన అన్నాడట, ఆ మెసేజ్ ఎప్పుడు వస్తారో ఈ రెండు కలుతో ఆ మెసేజ్ని చూసి చివరికి ఒక మెసేజ్ చెప్పి, ఒక ప్రసంగం చెప్పి, ఆ ప్రభువుని చూసిన తర్వాత నా చేతులతో ఎత్తుకొని ఆ దేవుణ్ణి, శరీరం వచ్చిన దేవుడిని చేతులతో పట్టుకొని దేవుడికి ఒక ముద్దు పెట్టి, ఆ రోజు నేను చనిపోతే చాలండి, ఆ ఒక్క క్షణం కోసం నేను బతుకుతున్నా అన్నాడట. ఈ 2 కళ్ళు ఎప్పుడైతే ఆయన చూస్తే ఆ రోజు నాకు చివరి రోజు అయితే చాలు, ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తానని బతికాడట. క్రీస్తుని చూడడానికే బతికాడు, క్రీస్తును ప్రకటించడానికే బ్రతికాడు, క్రీస్తుని భుజాల మీద వేసుకుని చేతులు తెత్తుకుని ఆడించడానికే బతికాడు. వయసు మళ్ళీపోయింది నీకు, నిన్ను అడుగుతున్నాను నేను,
దేనికోసం పోతున్నావు? సగం వయసు అయిపోయింది, కాళ్ళు కాటికి చేస్తున్నావు, ఇంకా ఎక్కడ తిరుగుతున్నావు గుర్తుపెట్టుకో. దాచేద్దాం, పోగేద్దాం, పిల్లలు, పురుళ్ళు, ఉద్యోగాలు, సంపాదన, సంసారం చక్కబెట్టాం, దాసం, ఇచ్చాం, సారి, చెత్త, చెదారం, నీకు పాడి చివరికి గుర్తుపెట్టుకో. ఏం చేస్తుంది ఈ వయసు అంతా? సుమయాన్ని చూడు. ఏమున్నాయి మనకి? ఇంకేం కమిట్మెంట్లు ఏమి లేవు సార్. ఊరు బాగుండాలి, దేశం బాగుండాలి, అందరూ బాగుండాలి, మెస్సయ్యను చూడాలి. ఈ చేతులతో చూసిన తర్వాత, ఈ కళ్ళుతో చూసిన తర్వాత, అదే నాకు చివరి రోజు అని ఆత్మదేవుడు నా గుండెల్లో స్థిరపరిచాడు. నా లైఫ్ నాకు అర్థమైపోయింది, ఆత్మ నాకు చెప్పేసింది అన్నాడట. అని చేతుందా? చనిపోయే లోపు అమ్మయ్య చాలు, చేయాల్సిన సువార్త అంతా చేశాను, ప్రకటించాల్సిన సువార్త అంతా ప్రకటించాను, మనసు నెమ్మదిగా ఉంది. డాక్టర్ గారు ఇదే లాస్ట్ రోజు అన్నా, నో ప్రాబ్లం అన్నంత నిండుదనం మనకు వస్తుందా? డాక్టర్ గారు ఇలా పైనుంచి కిందకు చూసి, ఒకడు వచ్చావా ఎవరన్నా వచ్చావా కానీ 2 మాసం అయిపోతే అక్కడే మనకి తక్కువని భయమే హద్ది. ఐసీయూలో కొంచెం చేయబడ్డ, ఐసీయూలో అయిపోతావు అంతే. నిశ్చయత. సావుకి ఎలకం బోర్డు పెట్టిన వాళ్ళండి వీళ్ళందరూ. క్రీస్తుకు ముడిపెట్టి వారి జీవితం అనే కథలో ఎలకం బోర్డు పెట్టి చావురా, ఇంకా ఆయన చూస్తే చాలు ఈ జీవితానికి ధన్యమైపోయింది అన్నారట. ఇంకేమున్నది? 28వ వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుట తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతను చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, నాకు బలి అనిపిస్తుంది చదువుతున్నప్పుడు, దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటండి? విచిత్రంగా ఉంటుంది. దేవుణ్ణి మానవుడు ఎత్తుకోవడం ఏంటి? మానవుడు ముద్దు పెట్టడం ఏంటి? అందుకే మేరీ డిడ్ యు నో సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు వీలైతే మన ప్రభుత్వ సంస్కారం జరుగుతున్నప్పుడు ఆ సాంగ్ ప్లే చేయండి. ఆ సాంగ్స్లో ఒక లైన్ ఉంటుంది, మేరీ 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 నీకు విషయం చెప్పాలి, నువ్వు ముద్దాడుతున్నది సాక్షాత్ ఎవరిని ముద్దాడుతున్నావు తెలుసా? దేవుని ముఖాన్నే ముద్దాడుతున్నావు. మేరీ ముద్దాడింది, సుమియాని ఎత్తుకున్నాడు. దేవుడిని ఎత్తుకోవడం ఏంటంటే నేను అడుగుతున్నాను, ఎంత విచిత్రంగా ఉంటుంది. దేవుడిని ఎత్తుకోవడం, దేవుడిని ముద్దు పెట్టడం, వాళ్ళ లైఫ్ ధన్యమైపోయిందంటే. ఆవిడ అంటాడు, నాదా ఇప్పుడే నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్ని జనులు నేను బయలుపరచుటకు ఎలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూసి తిని. లైఫ్ ధన్యమైపోయింది తాస్తు అన్నాడట. ఆమేన్. నా జీవితానికి ఇంకేం అవసరం లేదు, చేతులు తెత్తుకున్నాను, ముద్దాడాను, చూశాను, చాలు, నా జీవితం మేలుకరంగా మారిపోయింది. ఇంకెవరున్నారు చెప్తున్నాడు చూడండి. ఇంకా కింద చెప్తున్నాడు, అన్న అనే ఒక ప్రవర్తన ఉందంట. ఎవరు? 36వ వచనంలో, మరి ఆశేరు గోత్రులైన సుమేల కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవర్తన ఉండేను. ఎవరు వాళ్ళ తండ్రి పేరు ఏంటంట? పనియేలు అంటే పెనియేలు అంటారు. పెనియేలు దర్శనం తెలుసా? పెనియేలు దర్శనం, యాకోబు పెనియేలు దర్శనం తెలుసా తెలీదా? యాకోబు పెనియేలు దర్శనం, పెనియేలు దర్శనం అంటే యాకోబు దేవుణ్ణి చూసిన స్థలం పేరే పెనియేలు దర్శనం అంటారు. యాకోబు దేవుణ్ణి చూసిన స్థలం పేరే పెనియేలు దర్శనం అంటారు. యాకోబు దేవుణ్ణి చూసాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ స్థలం పేరెట్టుకున్న ఆ తండ్రి యొక్క కూతురు మాత్రం ఎవరిని చూసింది చెప్పండి? దేవుడిని నిజంగానే చూసేసింది, కళ్ళుతో చూసేసింది. పెనియేలు దర్శనం కళ్ళ ముందుకు శిశువుగా వచ్చింది. పెనియేలు దేవుడు శిశువుగా కళ్ళ ముందుకు వచ్చాడు. ఆ దేవుడిని చూసింది, కళ్ళతో చూసింది. తండ్రి పేరుకు సార్థకత చేసిన చక్కటి కుమార్తె. చెప్పండి. తల్లి అన్న 7 ఏళ్ల క్రితం భర్త చనిపోయాడట. ఆ రోజే కమిట్మెంట్ పెట్టుకుందండి, ఇంకా మళ్ళీ మరొక పురుషుడు, మరొక సంసారం అని, చెత్త చెదారం, ఇవన్నీ మనకు సెట్ అవ్వ. కానీ ఒక ప్రియుడు ఉన్నాడు, ఆయన వస్తాడు, ఆయన కొరకు ఎదురు చూస్తాను. నా ఆశ, నా నిరీక్షణ అన్నీ ఆయన కొరకే. ఇక నేను ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను. నా ప్రియుడు ఒకరోజు శిశువుగా నా ముందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుందట. ఆమె గురించి రాయబడుతుంది, 84 సంవత్సరాలు ఎదురాలి ఉండి దేవాలయం విడువుక 7 ఏళ్ళు వయసప్పుడు భర్త చనిపోతే ఇంకా వయసులో ఉంది, ఎక్కడికి పడదట. చర్చ్ తన లైఫ్, చర్చ్ వాతావరణమే తన లైఫ్, చర్చిలో ఏదో ఒకటి చేయడమే తన జీవితం. ఉపవాసం, ప్రార్థన, రేయింబగుల్లో సేవ. ఏరే ముచ్చట ఏమి లేదమ్మా నీకని అడిగితే, ఏరే ముచ్చట ఇంకేమొద్దు సార్, నాకు ఇంకేమొద్దు, నా ముచ్చట ఒకటే, ఉపవాసము, ప్రార్థన, రేయింపగుళ్ళు సేవ, చాలు. దేనికోసం ఇంత దేవాలయంలో ఎదురు చూస్తున్నామంటే, ఇది దావీదుకు దక్కని భాగ్యం, ఇది హిజ్కియాకి దక్కని భాగ్యం,
ఇది ఆమోసుకు దక్కిన భాగ్యం, ఈ దీనురాలకు దక్కిన భాగ్యం. వాళ్ళ పాటలు రాసుకున్నారు పాత నిబంధనలో, నీ దినములో నీ దేవాలయంలో ఒక్క దినం ఉంటే చాలు 1000 దినాలతో సమానం అని. వాళ్ళకి దక్కని భాగ్యం. నా వయసు అంతా నేను ఎక్కడ గడిపాను తెలుసు? ఒక్క దినం కాదు, 84 సంవత్సరాలు, 85 సంవత్సరాలు దేవాలయంలో గడిపాను. దావీదు గడప దక్కని గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చేసాడు. ఇన్ని పాత్రలు ఉన్నాయి మొదటి క్రిస్మస్ చుట్టూ, గుర్తుపెట్టుకోండి. కిందకి రాస్తాడు తన గురించి. ఆమె కూడా గడిలో లోపలికి వచ్చి దేవుని కొరకు కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారు అందరితో ఆయన గురించి మాట్లాడుచుంది. ఏమని మాట్లాడుంటుందండి వయసు అయిపోయిన ఆవిడ? ఒక్కసారి లేచి నడవలేక నిలబడి కర్ర సాయం తీసుకుందో, ఆ గోడ సాయం తీసుకుందో, ఏ సాయం తీసుకుందో తెలియదు కానీ దేవాలయం ఆవరణలోకి వచ్చి అందరు చెప్తున్నారు, రే నేను ఏ మెస్సేజ్ కోసం అయితే చెప్పాను, ఆయన వచ్చాడు రా దేవాలయంలోకి 8వ రోజు. చెప్పేసిందంట అందరికి. మెస్సియా వచ్చేసాడు. ఎవరి కోసం అయితే చెప్తాను, 2 సంవత్సరాలు వచ్చేసాడు మెస్సియా. యెరూషలేము విమోచన కొరకు కనిపెడుతున్నాను, ఇజ్రాయేల్ విమోచన కొరకు కనిపెడుతున్నావే, ఆ చెప్పిన మెస్సియా వచ్చేసాడని సువార్త చేసింది. మీరు ఎవరిని కదపండి, మొదటి క్రిస్మస్ అందరూ ఏం చేస్తారు చెప్పండి? చెట్టు ఎట్టలేదు, స్టార్ ఎట్టలేదు చెప్పండి, క్యారెల్స్ పట్టలేదు. మొదటి క్రిస్మస్ వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? మరియమ్మ సువార్త చేసింది, యోసేపు సువార్త చేశాడు, సుమేలు సువార్త చేశాడు, అన్నా సువార్త చేసింది, గొర్రెల కాపులు సువార్త చేయరు. ఈ రోజు క్రిస్మస్ చేసి సువార్త మానేసిన తరాలు తయారయ్యాయి మనకంతే. అందుకే ఈరోజు క్రిస్మస్లో ఏం లేదు తెలుసా? సువార్త లేదు. అసలు క్రిస్మస్ లో ప్రధానంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? సువార్త ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు క్రిస్మస్లో. ఇప్పుడు చిన్నపిల్లల స్కిట్టు, పెద్ద పిల్లల స్కిట్టు, ఇంకా పెద్ద పిల్లల స్కిట్టు, ఇంకా సిగ్గులేని స్కిట్టు, ఇంకా స్కిట్ల మీద స్కిట్లు. ఎవరు కదిలిపోకుండా ఇంకా చివరికి ఒక పాట ఉంది, అందరూ ఉసారుగా వచ్చే పాట అన్నారంట. అంతే, ఇంకెళ్ళరికి నిద్ర రాదు, అలా చూస్తారు. ఎవరి కళ్ళ కంటే ఇంకో అరగంట వాకింగ్ చెబుతామంటే ఉంటారా? సీట్ రాసి పంపిస్తారు మాకు. జేమ్స్ గారు త్వరగా ముగించారు, మాకు వెనకాల చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కక్కముక్కడొక్క ఇంకా తినలేదు మేము అని చెప్పి. అందుకే నేను చెప్తున్నాను, మీరేం చెప్తారు జేమ్స్ ఈ క్రిస్మస్కి ఏం మెసేజ్ చెప్తారంటే, ఒక అన్నాలో ఉండమని చెప్తాను, ఒక సుమియోన్లో ఉండమని చెప్తాను, మన ప్రియ సహోదరులు గొర్రెల కాపర్లో ఉండమని చెప్తాను, యోసేపులో ఉండమని చెప్తాను, మరీలో ఉండమని చెప్తాను. ఇంకేలా ఉండాలంటే ఇదిగో భుజాల మీద ఆ రోజు గర్భాన్ని పెట్టిన మోస్తారు. ఈ రోజు మీరు ఎక్కడ మోస్తారో అంటే మా గుండెల్లో పెట్టుకుని మోస్తాం, మా భుజాల మీద పెట్టుకుని మోస్తాం, మా జీవితంలో పెట్టుకుని మోస్తాం, ఊరూరా తిరుగుతాం, సంవత్సరం అంతా తిరుగుతాం, ఆయన గురించి చెప్తాం. డిసెంబర్ లేదు, నవంబర్ లేదు, అక్టోబర్ లేదు, ప్రతి ప్రాంతంలో ఆయన గురించి చెప్పుకుంటూ తిరుగుతాం. చెప్పడానికే మేము పుట్టాం. మాకు ఎవ్రీడే క్రిస్మస్, ఎవ్రీ సండే క్రిస్మస్, ప్రతిరోజు క్రిస్మస్. మీరు డిసెంబర్లో క్రిస్మస్ ఏమో, మాకు ప్రతిరోజు చెప్పండి క్రిస్మస్. ఇది చేయమని చెప్తాను. అందుకే సువార్త ప్రకటించలో ఉన్న బ్యూటీ చెప్పండి ఎందులో లేదు. అలా అర్థవంతంగా క్రిస్మస్ చేద్దాం, మన క్రీస్తుని వరకు అందరికీ ప్రకటిద్దాం.